అందరికి ఎంతో ఇష్టమైన చిట్టి చిట్టి సమోసాలని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. లోపల స్టఫింగ్ అటుకులు ఉల్లిగడ్డ ముక్కలతో ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం మైదా పిండి, కొద్దిగా నూనె, ఉప్పు వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని చపాతీ పిండి లాగా కలిపి పక్కకు పెట్టుకో. ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా మైదా పిండి, నీళ్లు వేసుకొని ఉండలేమి లేకుండా కలిపి పక్కకు పెట్టి ఇది ఎందుకో తర్వాత చెప్తాను. ఇప్పుడు సమోసా స్టఫింగ్ కోసం 1 కప్పు అటుకులు, 1/2 కప్పు ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలాను వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకో. మనకి స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిలోంచి పిండి ముద్దను తీసుకొని వీలైనంత పల్చగా చేసుకోవాలి. అన్ని చపాతీలను కూడా సమానంగా చేసుకోవాలి. ఇప్పుడు బాగా వేడైన ప్యాన్ పైన వేసుకొని అటు 5 సెకండ్లు ఇటు 5 సెకండ్లు అంతకు మించి కాల్చొద్దు. అన్ని చపాతీలను ఇదే విధంగా కాల్చుకొని తీసుకో. ఇప్పుడు చపాతీల చివర్లన్నిటిని సమానంగా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకుంటే మనకి సమోసా షీట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క షీట్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకొని లోపల స్టఫింగ్ ముందుగా చూపించిన మైదా పిండి పేస్ట్ ని అప్లై చేసుకొని క్లోజ్ చేసుకో. ఇప్పుడు బాగా వేడైన నూనెలకు సరిపోయినన్ని వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకుంటే వేడివేడిగా చిన్న చిన్న సమోసాలు రెడీ.